కనుమ అందరికీ. ఇప్పుడు మా కనుమ స్పెషల్ నాన్ వెజ్ డిన్నర్ రెడీ అవుతుంది. ఫస్ట్ రెసిపీ అయిపోయింది, అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సగం అయింది. ఈ చికెన్తో ఒక వెరైటీ చేస్తాను అనమాట. అంటే మొత్తం అన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఏమేమి చేసిన అని చెప్పి. ఈ లోపు మీరైతే గెస్ట్ చేస్తూ ఉండండి నేను ఏం చేసి ఉండొచ్చు అని చెప్పి. సెకండ్దేమో ఆబ్వియస్గా చూస్తేనే తెలిసిపోతుంది. నేను లెగ్ పీసెస్తోని ఒక స్టార్టర్, తందూరి స్టార్టర్ సంథింగ్ అట్లాంటిది ఏదో ట్రై చేస్తున్నాను, నా ఓన్ రెసిపీ ఇదైతే. సో దానికోసం ఇక్కడ ప్యాన్ కూడా పెట్టేసినాను. ఐఎమ్ క్యూరియస్ అనమాట హౌ దిస్ విల్ టర్న్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే ఇందులో నేను ఒక మసాలా ట్రై చేసినాను, ఇది కానీ వర్కౌట్ అయితే నేను డెఫినెట్లీ మీకు ఆ మసాలా ఏంటో చూపిస్తాను. ఎంత థిక్గా కోట్ అయింది కనిపిస్తుంది కదా. అవును, ఇంతకీ మీరేం స్పెషల్స్ చేసుకున్నారు కనుమకి? నోరే తిరుగుతలేదు ఈ మధ్య. ఏందో తిండి ఎక్కువ అయితే ఇట్లనే అవుతుందంట తెలుసా అండి. సో నిన్నటి దాంట్లో చూసినారు కదా, నేను వరుణ్ బయటికి వెళ్ళినాము. సడన్గా ఎందుకు మధ్యలో వీడియో క్యాప్చర్ అవ్వడం ఆగిపోయింది. మేము అసలు అబ్జర్వ్ చేసుకోలేదు మస్తు ఇప్పటి వరకు. ఇట్ వాస్ టూ లేట్. ఇంకా స్టార్బక్స్కి వెళ్ళి ఆడ జరసేపు అక్కడ ఎంత మంచిగా ఉండే చూపించిన కదా మీకు. ప్లేస్ అసలు ఫుల్ కోజీ ఉండే అనమాట. మంచిగా ఇట్లా ఫైర్ ప్లేస్ లాగా ఉంది అక్కడ, అసలు మస్తు ఉండే. సో ఆడ జరసేపు చిల్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసి నాకు ఇంకా వేరే వర్క్స్ ఉండే అట్లా చూసుకున్నాము. ఇంతకీ ఆ బెట్ ఏమైందో చెప్పలేదు కదా, ఏం కొనిపించలేదు. ఆబ్వియస్లీ ఏదో సొల్లు చెప్తాడు, ఏం కొనిపించదు. ఇప్పుడు వస్తాడు, అడుగుతా, మీ ముందే మళ్ళీ అడుగుతా ఎందుకు కొనిపించలేదని. ఏం చెప్తాడో చూద్దాం. ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకొస్తాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఈ మ్యారినేట్దే. బట్ ఇంకా కంప్లీట్గా అయిన తర్వాత ఎట్లయితుందో చూడాలి. వెజ్ అయితే బిస్కెట్ అవుతుందేమో అన్న జర డౌట్ ఉంటుండే, కానీ నాన్ వెజ్లో నా ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ అనమాట. సో అదొక్క హోప్తో నడిపిస్తున్నా. లెట్స్ సీ. భలేగా అనిపిస్తుంది కదా. చెప్తా ఇంకా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో. ఇక్కడ చికెన్ కర్రీ కోసం కూడా మ్యారినేట్ రెడీగా ఉంది. ఇప్పుడు దానికోసమే రెడీ చేస్తున్నాను. ప్యారల్గా లెగ్ పీసెస్ కూడా అయిపోతుంది కదా అన్నట్టు. అవును, అసలు నేను మీకు సంక్రాంతి విషయం చెప్పినానా? నాకు గుర్తు కూడా లేదు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇన్ కేస్ నేను ముందు చెప్పకుండా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అగైన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న సంక్రాంతి వీడియోలో చూపించిన కదా మా దేవుడి దగ్గర ఇట్లా పూలు అన్నీ పెట్టి డెకరేట్ చేసుకున్నామని చెప్పి. అండ్ అదే వీడియోలో చెప్పినాను మాకు ఫైనలీ ఒక టేబుల్ దొరికింది దేవుడి మందిరం లాగా పెట్టుకోవడానికని. సో ఇప్పుడైతే మేము ఇక్కడంతా ఆ మందిరంని సెటప్ చేయబోతున్నాము. అంటే టేబుల్ని సెటప్ చేసి దాన్ని ఒక దేవుడి మందిరం లాగా చేయబోతున్నాము. సో ఎట్లా టర్న్ అవుట్ అయిందని చూపిస్తా. ఇదే మేము తీసుకున్న టేబుల్, ఇట్లా డ్రార్ స్టైల్లో తీసుకున్నాము. చూపిస్తా లోపల. ఇట్లయితే పూజ సామాన్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ ప్లాన్లో తీసుకున్నాము. సో ఇక్కడ పైన దేవుళ్ళని పెట్టుకుని కిందంతా పూజ సామాన్ అట్లా పెట్టుకొని సెటప్ చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ ఓకే ఇది జస్ట్ చూపిద్దామని వచ్చినాను. మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లుందో చూపిస్తా. హియర్స్ ద ఫైనల్ రివీల్. అంటే ఎట్లా పెట్టుకున్నాం చూపిస్తా అని చెప్పినా కదా. సో హియర్ ఇట్ ఈస్. మాకైతే భలే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇదంతా చూసి. అంటే చాలా నిండుగా అనిపిస్తుంది కదా. ఓకే, కింద టేబుల్ మీ కిందకి చూపించిన కదా. ఆబ్వియస్గా లోపల డ్రార్స్లో అన్నీ పెట్టేసినాను. ఇంకా పైన ఇక్కడ మా దేవుళ్ళని పెట్టుకున్నాము ఇట్లా. అండ్ ఇంకా పైన ఇది నాకు చెల్లి ఇచ్చింది, గిఫ్ట్ చేసింది అనమాట ఇట్లా పెట్టుకోవడానికి. ఎవ్రీథింగ్ టుగెదర్ చాలా మంచిగా అనిపిస్తుంది. అదండి ఇట్లా సెటప్ చేసుకున్నాం. ఇంకా సో బ్యాక్ టు మన వంటలు. నేను వరుణ్ని తొందరగా వచ్చి పని చేయాలంటే పని చేయడానికి బద్ధకమై రాలేదు.
ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను వర్క్ చేస్తుండే అది చేస్తుండే అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. చూద్దాం ఏం రీజన్ చెప్తాడో. ఇండియాలో ఉంటే మంచిగా ముగ్గులు కాలనీలో లాస్ట్ ఇయర్ది ఐ రిమెంబర్, లాస్ట్ ఇయర్ కదా దాని ముందు ఇయర్ది, ఆబ్వియస్గా లాస్ట్ ఇయర్ ఇక్కడే చేసుకున్నాను అనుకోండి. మమ్మీ చెల్లి కలిసి కూడా ఒక ముగ్గు వేసినారంట. నేను ఇక్కడ సైడ్కి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వేసినారు కదా. నాకు పంపించినారు నిన్న మార్నింగ్. ఓ నేను షార్ట్ పెట్టిన యాక్చువల్లీ ఏమేమి ఫుడ్ చేసిన నిన్న అని చెప్పి. నిన్న నాకు అంటే ఎక్కువ వీడియో షూట్ చేయడం అవ్వలేదు అనమాట. బికాజ్ మొన్న నేను చెప్పిన కదా శారీ కట్టుకుంటా అని చెప్పి, బట్ శారీ ఎంతో కష్టపడ్డా బట్ రాలేదు. సో మొన్న నైట్ ఏం చేసిన అంటే మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చూపించి సేమ్ శారీ అసలు ఎందుకు రాలేదు, ఎక్కడ తప్పు చేసినా అనేది చూసుకొని నిన్న కట్టుకున్నా. నిన్న ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే వచ్చింది ఆ శారీ డ్రేపింగ్ అయితే. సో నేను మంచిగా కట్టుకొని ఫొటోస్ కూడా దిగిన. ఐ థింక్ మీరు ఈ పాటికి చూసుంటారు, ఆ షార్ట్ చూసిన వాళ్ళందరూ చూసుంటారు. అండ్ మొన్న పూజ కూడా అంత పీస్ఫుల్గా చేసుకున్నట్టు నాకు కనిపించలేదు. ఆ శారీ హడావిడిలో నాకు అటు ఇటు ఉరకడమే సరిపోయింది. సో ఇట్స్ లైక్ సరే ఇంకా ఇదంతా ఏమొద్దు, ఫస్ట్ పూజ చేసుకుందామని చేసుకున్నా. ఇంకా అప్పటికే ఫుల్ ఘోరంగా ఆకలి అవుతుండే అనమాట మాకు. వరుణ్ యాక్చువల్లీ నన్ను మెసేజ్ చేయమన్నాడు. నేను మెసేజ్ టైప్ చేసి పంపించిన అనుకొని మర్చిపోయినా. అంటే అది జస్ట్ అట్లా డ్రాఫ్ట్ లాగా ఉండిపోయింది అనమాట ఇంకా. సో వెళ్ళలేదు. ఆయన వచ్చే వరకు 3:45 అట్లా అయింది అనుకుంటా. సో ఇంకా అట్లా వెయిట్ చేస్తూ ఆలోపు ఇంకా వీడియో కూడా చేసినాం. సరే ఖాళీగా ఉన్నాం కదా అని అప్లోడ్ చేసినాను. ఆ షార్ట్ మీరు చూసింది. ఇంకా తను రాగానే తిని కొన్ని ఫొటోస్ దిగి, ఫొటోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను డెఫినెట్లీ. ఈరోజు రేపైనా, ఈరోజు కష్టమేమో బట్ రేపైతే డెఫినెట్గా చేస్తాను. చూడండి మస్తు మంచిగా వచ్చినాయి. ఆ క్యాండిడ్స్ చాలా దిగాను అనమాట. సో అవి చాలా బాగా వచ్చినాయి. ఇక దాని తర్వాత మీరు చూసారు ఈవినింగ్ మేము ఇద్దరం కలిసి స్టార్ బక్స్కి వెళ్ళినాము. ఆడ వీడియో చూపించిన కదా మీకు, అది జరిగిందనమాట. అందుకే నిన్నటివి క్లిప్స్ నాకు తెలిసి మ్యాక్సిమం ఉండుండవు. అందుకే నేను అనుకుంటున్నాను అసలు నేను సంక్రాంతి విషెస్ చెప్పినానా లేదా అని చెప్పి. ఎనీవేస్ ఐ డోంట్ రిమెంబర్. వచ్చాడు సిగ్గు లేకుండా. అవును కాదు చెప్పు, అందరూ బాగుండాలి. అందులో నాకు 4 పెళ్లిళ్ళు అయ్యి ఒక పెళ్లికి గతి లేదు. కానీ ఒక్కదానికి ఏం చేసి ఒక్కటి తెచ్చుకో ముందు, దాని తర్వాత 4కి ఏం చేద్దావు. కానీ నువ్వు మరి అలా ఉంటే బుద్ధిమంతుడు అనుకుంటారు. ఇలా పెట్టి నేను బుద్ధిమంతుడినే. నేను బుద్ధిమంతుని కాదులే, నేను చాలా బుద్ధిమంతుడు. యా అవునవును, వాళ్ళ ఫీలింగ్ కూడా అదే యాక్చువల్లీ. చాలా చూసారు వాళ్ళు. వాట్స్ ద పాయింట్ చెప్పు. సో వీడియో 20 minutes చేసే బదులు కరెక్ట్గా 5 seconds కంప్లీట్ చేసాను. ఇంకెందుకు అది కూడా చేయకుండా వెళ్ళి మూలకు కూర్చుంటే అయిపోతుంది అని చేస్తున్నా. అదే అందుకే నీ లెక్క అన్నా కదా నేను. చలో అందులో వాక్యూమ్ ఉంటుంది, తీసుకొని స్టార్ట్ చేయి. ఇంకా ఏది గేమ్ ఆడమా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా అని గేమ్ ఆడతారు కదా. ఆ సౌండ్ ఏంది? సరే చిన్న ఉన్నప్పుడు అలాంటి ఆటలే ఆడేవాళ్ళం అండి, ఏదో గీత బ్రతుకులు. ఈయనని నేను ఏం అంటే నీకేమైనా ఇట్లా స్పెసిఫిక్ ఏమైనా కర్రీ కావాలా అని అడిగితే ఇలా చికెన్ పీసెస్ ఉండాలి, దాని చుట్టూ ఇలా గ్రేవీ అంటే లూజ్ గా ఉండొద్దు. నువ్వు చేస్తా అంటే ఎవరు మైండ్ చెయ్యరు. ఇప్పుడు మనము చేతులు కడుక్కునే ప్రాసెస్ ఏంటో చూద్దాం. మైక్ ఇచ్చిన కదా అని సొల్లంత వాగకు, అది లాగ్. నేను వచ్చింది అందుకే పాయింట్కి రా. నేను వచ్చింది అందుకే కదా, నీ వ్యూవర్షిప్ థ్యాంక్ చేయడానికి వచ్చా. యా సో ఈ వీడియో తర్వాత కామెంట్స్ బి లైక్, వాడు ఎవడక్క అసలు మధ్యలో వచ్చి నస పెడుతున్నాడు, ప్లీజ్ వాడిని తీసే ముందు వీడియోలో నుంచి. వాడిని తీసే బదులు అన్సబ్స్క్రైబ్ చేయడం చాలా సులువు, నొక్కండి. నిన్ను చూసి సబ్స్క్రైబ్ చేసిరా, అన్సబ్స్క్రైబ్ చెయ్యనీకే. చూసారా, సబ్స్క్రైబ్ చేయమని కోరుకోవడం చాలా కామన్. ఓ షిట్ 20 seconds అవ్వలేదు ఇంకా. బంటి నీ సబ్బు స్లోవా ఏంటి? బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? తెలిసి నీలాగనే
ప్రతి అడుగు ఆచితూచి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇప్పుడు మీ ఏజ్ గురించి చెప్పాను 40 అని. హలో, ట్రూ ఏజ్ 38, అలానే బిహేవ్ చేయాలి. ట్రూ ఏజ్ 38 మీరు కూడా విన్నారు కదా. ఇప్పుడు మనం ఆ చికెన్ లెగ్ పీస్ కి కొంచెం ఇట్లా స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి ట్రై చేయబోతున్నాం అనమాట. స్మోక్తేనా? సారీ, అలవాట్లో పొరపాటు. నువ్వు అతి ఎంత తక్కువ చేస్తే నీకు అంత మంచి ఫుడ్ వస్తుంది. నాకొద్దు. ఇప్పుడు నా చెయ్యి మండిపోతుంది ఇక్కడ. తీసుకున్నాను. ఓ, మెటల్ మీద కట్ చేయాలా? ఓకే, ఇలా కాదు కానీ ఫస్ట్ టైం చూసా అట్లా. క్రేజీగా ఉంది. నీ చేతులు కాలట్లే? కాలుతుంది. స్పూన్ అన్నా ఇంకేదన్నా ఇంకొంచెం పెద్దగా ఉన్నా సరిపోయేది. నైఫ్తో పెట్టపోయావా? కొంచెం అది హోల్డ్ చేయలేదమ్మా. ఓకే, ఇటు నుంచి అటు వెళ్ళాల్సి వస్తుంది కదా అప్పుడు నైఫ్. ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక పుల్ల లాంటిదైనా ఇట్లా లోపల నుంచి బయట వరకు వచ్చేది ఉంటే ఓకే, కానీ లేదంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ లైక్ దిస్ ఓన్లీ. యాక్చువల్లీ మన ఇండియా ఇట్లాంటి దానికన్నట్టే ఒకటి ఉంటుంది అనమాట. ఇంట్లో ఉంది, అది చూసి మమ్మీని అడిగి తీసుకొద్దాం అనుకున్నాను నేను, బట్ ఐ ఫర్గాట్. తిన్న బాగానే కానీ ఫైనల్గా మర్చిపోయి వచ్చిన. అది ఆన్ చేసుకోకపోయినా ఏం కదా, అలారం మొగనంత వరకు ఏం చేసినాం. ఇక్కడ బీకేసినాం లోపల. అమ్మని, ఇది ఏ నైఫేనా? ఫస్ట్ ఇది అయిపోయింది. మా చెల్లికి నేను ఎంత ప్రేమ. ఈ కోసం ఎవడు చేసాడు, నాకు ఇష్టంగా ఎవడు చేసుకుంటున్నా అని మాత్రం. నీకోసం ఎవడు చేశాడు, నాకు ఇష్టంగా ఎవడు చేసుకుంటున్నా. ఒక వాయిస్లో మాడ్యులేషన్ లేదు. నీ మొహానికి ఇంత మాడ్యులేషన్ చాలని. ఎంత ఇవ్వాలి తెలుసు కదా నాకు. బాగా, చాలా అంటే చాలా. బర్నర్ నుంచి మంట వస్తుంది కానీ మళ్ళీ మంట పెడుతున్నావు. ఏ బర్నర్? నువ్వు వేసిన పని నాకు వెళ్ళడానికి కూడా నిమిషం పట్టిందంటే అంత చండాలమైనది వేసినావని అర్థం. నువ్వు మంచులు ఫాలో అవ్వట్లేదు. నీ లెక్క ఏం పని లేక దాంట్లోనే ఉంటా అనుకుంటున్నావా? హలో, హాయ్. అదే నేను ఎక్స్పెక్ట్ చేసి. ఇది ఎవరు స్టార్ట్ కాదా? కాదు, హలో అంటే ఎవరైనా హాయ్ అంటారు. దాన్ని నువ్వు ఆటో అనుకుంటావు, క్యాబ్ అనుకుంటావు, నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నేను బేసిక్గా మంచితనంతో ఎట్లా రియాక్ట్ కావాలో అట్లా రియాక్ట్ అవుతాను ఎవరికైనా, నేను అంటే కుక్కకైనా. యాక్చువల్లీ మీట్ పెడుతున్నావు కదా, చేస్తున్నావు ఏదంటే అది. ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. అరే సిగ్గులేదు బేసిక్. అదే కదా ఒప్పుకోవాలి. భవ్య రావు గారు మీకు ఏవి రావు అనుకున్నాను. మళ్ళీ వేస్తాడు. చాలానే చేస్తున్నాం. ఐమ్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్. ఏదో కూర అయిపోయినాక అట్ట తిప్పేసి అయిపోయిందని చెప్పి నా మోహన కొడతాను. అదే చేసి ఉండాల్సింది కదా. అసలు ఈ బార్బిక్యూ స్టైల్ అవి ఇవి సాహసమే చెప్పాలి. సి నువ్వు కూడా నీ మొహానికి అది జాలనుకున్నావు. అంటే నీకు అంతకుమించి చేత కదా అనుకున్నా. వద్దు అందట రౌండ్. నీ మొహానికి అంతకంటే ఎక్కువ ఎవరు చేసి పెట్టడం నువ్వు అనుకున్నావు. అంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకున్నావు అనుకో, హ్యాపీగా ఉండొచ్చు. ఇవన్నీ 35+ వస్తే కానీ అర్థం కాదు చిన్నపిల్లలకి. ఇక 40కి అయితే కొంచెం క్లారిటీ వస్తుంది నీ లెక్క. క్లారిటీ కాదు, డిప్రెషన్ వస్తుంది, అది వేరే విషయం. ఈరోజు నీకోసమే ఒక స్పెషల్ మసాలా వేసి ట్రై చేసినాను మాత్రం అనుకోకు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆ మసాలా వేసి ట్రై చేసిన, చూద్దాం ఎట్లయిందో. కొంపదీసి హోమ్ మేడ్ రెసిపీ అది మసాలా లేకపోతే ఏదైనా కొనుక్కొచ్చిందా? లేదు, నేనే తయారు చేసిన ఫ్రమ్ స్క్రాచ్. నీలో ఇలాంటి కళాఖండాలు కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలి. ఉన్నాయి. సో మీకు కూడా చూపిస్తే ఇప్పుడు ఎట్లయిందో. కర్రగా ఉంది ఏంటి అని అనుకోకండి, బట్ దట్స్ హౌ ఇట్స్ సపోజ్ టు బీ. ఇదిగోండి ఫైనల్ లుక్. అంటే దీనికి నామకరణం ఏం చేయాలో తెలీదు. ప్రస్తుతానికి భవ్యస్ లెగ్ పీస్ వచ్చి మళ్ళీ నా లెగ్ పీస్ అనుకుంటారు. ఫ్యామిలీ షో ఇది, వాట్ నాన్సెన్స్. అదే కదా, సర్లేండి, పేరు ఆలోచించి కాసేపట్లో చెప్తాను. లుకింగ్ డెలిషియస్.
తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా, బికాస్ కొత్త రెసిపీ కాబట్టి తెలీదు ఎట్లుంటుందో. Let's see. వీడియో కామన్ లా కదా. బలిక బక్రా. పెళ్లి కావట్లేదు. ఆ మాత్రం కనిపిస్తేనన్నా కొంచెం జనాలకు తెలుస్తాయి ఒక మనిషి ఉన్నాడు, పెళ్లి కోసం ఆడుతున్నాడు. ఆడి ఆడి అలసిపోయా. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ప్రశాంతంగా. 2 recipes డన్, అంటే అది హాఫ్ అయింది, దానికి ఇంకో హాఫ్ జోకులు వేసావనుకో డొమెస్టిక్ వైలెన్స్ దవడ పగిలిపోద్ది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను. ఓకే, ఫైనలీ ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ. ఓకే, ఏంటి గడ్డి లెక్క ఉంది అనుకోకండి, ఏదో గార్నిషింగ్కి ట్రై చేస్తే అది అట్లా అయిపోయింది, నెవర్ మైండ్. ఇక్కడ చికెన్ ఫ్రై, అంటే నా స్టైల్లో ఏదో అన్నీ చేసినాను, పేర్లు చెప్పలేను. చికెన్ ఫ్రై, దీనికి ఐ డెంట్ కమ్ అప్ విత్ అ నేమ్ యెట్, సో లెట్స్ కాల్ ఇట్ లెగ్ పీస్ ఫ్రై, తందూరి స్టైల్. దాని తర్వాత ఇక్కడ కలర్ రైస్ లాంటిది ఏదో, ఓకే అగైన్ ఏదో ట్రై చేసిన నాకు వచ్చినట్టు, పేర్లేం లేవు. సో ఇది మా మీల్. ఓకే, ఇక్కడ నిన్నటి లెఫ్ట్ ఓవర్ పచ్చి పులుసు కూడా ఉంది అండ్ పెరుగు, దాట్స్ ఇట్. ఓకే, లాస్ట్ది ఇక్కడ సాలెడ్ కూడా ఉంది, అంటే ఆనియన్ అండ్ లెమన్. ఇంకా ఇది మా డిన్నర్, తినేసి రివ్యూ చెప్తా. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసుకుంటూ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ వీడియోకి ఎండ్ ఏం లేదు. నేను డిన్నర్ చేసి టేస్ట్ ఎట్లుంది చెప్తా అని వెళ్ళిన నేను మళ్ళీ వీడియో ఏం షూట్ చేయలేదు, ఇంకేం అప్డేట్ ఇవ్వలేదు అని. సో హియర్ ఐ యామ్ అప్డేట్ ఇవ్వడానికి. నేను చెప్తున్నా అని కాదు, కానీ ఆ రోజు డిన్నర్ అయితే అసలు అబ్బబ్బబ్బా, అందరం ముగ్గురం ఇట్లా అబ్బా మా ఘోరంగా ఫుల్ అయిపోయింది కడుపు, అన్నంత వరకు తిన్నాము. అసలు ఒక్కదాని మించిన ఒకటి రెసిపీ వచ్చింది, మస్తు అద్భుతంగా ఉండే. నేను అట్లనే ఆ లెగ్ పీస్ ఎట్లా వస్తుందని ఐ వాజ్ క్యూరియస్ కదా. అబ్బా అసలు టేస్ట్ వచ్చిందండి. నేనైతే ఇమాజిన్ కూడా చేయలేదు అంత బాగుంటుందని చెప్పి. జనరల్గా అంటే స్మెల్లే వస్తుండే కుక్ చేసేటప్పుడు, ఆ ప్రాసెస్ అంతా చెప్పినా కదా నేను, మంచిగా వస్తుంది అనిపిస్తుంది అని. ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ అద్భుతంగా టర్న్అవుట్ అయింది అన్ని రెసిపీస్. బట్ అది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఐ వాజ్ క్యూరియస్ అనమాట, ఎట్లా వస్తుంది ఏంది అని చెప్పి. నేను త్వరలోనే ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇట్లా జరిగింది మా సంక్రాంతి. మీరు ఏమేమి వంటలు చేసుకున్నారు, ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, అవన్నీ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.